మ్యాటర్ ఏంటంటే మా ఇందా నుంచి ఫుల్ ఫైట్ అయితే జరుగుతుంది. కటింగ్ షాప్ నుంచి కొడుతున్నారు, ఇటు పీక్ సైడ్ నుంచి కొడుతున్నారు. ఏం చేయాలో కూడా తెలియట్లేదు. మేమైతే మధ్యలో అయితే ఇరుక్కుపోయాం. నేనైతే ఆపకుండా అయితే వాల్స్ అయితే బ్రేక్ చేస్తున్నా బ్రోజా ఎక్స్తో. మన వాళ్ళని అయితే రద్దు చేయమని చెప్పా. నా కొడుకులేమో కవర్లో ఉండి ఎన్ని వాల్స్ బ్రేక్ చేసినా కానీ ఆగట్లేదు. మనోడైతే రష్ వెళ్ళిపోతున్నారు, అటు సైడ్ తిరిగి వెళ్తున్నారు. ఈ లోపల మన వాళ్ళు అయితే ఇద్దరు ఉన్నారు అక్కడ, నేను ఒక్కనే ఇక్కడ కింద అయితే ఉన్నా. మనం కూడా వెళ్తే కవర్ అయితే వచ్చింది, వెళ్దాం మనం కూడా. మనోడిని ఇంకైతే మింగేశారు. ఇటు సైడ్ నుండి కొడుతున్నారు వాళ్ళు ఎవరో కొడుతుంటే ఒక ఏపు అయితే కొట్టట్లేదు వీళ్ళు. అందుకే వాళ్ళకి దొరకకుండా అని చెప్పేసి వాళ్ళు వేసుకుంటూ వెళ్తున్నా అక్కడక్కడ. అవునైతే వేసారు. ఇంక మా బామ్మద్ది కూడా అక్కడే ఉన్నాడు, వాడిని కూడా వేసే లోపల వెళ్దామని చెప్పేసి వెళ్తున్నా. చాలా మంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓపీ అక్కడ ఇద్దరు ఉంటే మా బామ్మద్ది కూడా అయితే మింగేశాడు. ఇంకా ముగ్గురు ఇద్దరు ఉన్నట్టున్నారు, కింద నుంచి వస్తున్నారు వాళ్ళు. వాళ్ళని కూడా కొట్టేస్తే బియ్య అయితే పడుద్ది. కొడతానికే ట్రై చేద్దాం. నా దగ్గర 3 గ్రెనేడ్లు అయితే ఉన్నాయి, వేసేద్దాం వాళ్ళకి. అయిపోతారా గ్రెనేడ్లతో ఉన్న పడుద్దని చూడాలా. పర్లేదు మనమైతే వాళ్ళైతే బ్రేక్ చేసేద్దాం. మరి వీళ్ళంతా పోటుగాల్లో చూడాలి. ఓపీ వీడికైతే రెడ్ నెంబర్స్ అయితే కనెక్ట్ అయింది. హెడ్ అయితే వాల్ బ్రేక్ చేద్దాం అనుకుంటే వీడు కూడా అయితే డ్యామేజ్ అయితే పడింది. మా బామ్మర్ది కానీ రష్ అవ్వమన్నా. నా స్కిల్ అయితే యాక్టివ్లో ఉంది, చూద్దాం. చీడి నీ తల్లి యాక్టివ్లో ఉన్న స్కిల్తో తెచ్చారు. మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీలో కూడా ఇలా స్కిల్తో ఎవరన్నా బిహేవ్ కొడితే కామెంట్ అయితే చేయండి.